ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు దంచి కొడుతున్నాయి. తుఫాన్ తీరం దాటినా వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఏకదాటిగా కురిసిన వర్షాలతో చెన్నైలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. దీంతో జనాలను పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక పుదుచ్చేరిలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీల్లో నడుము లోతు వరకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని వారిని రెస్క్యూ చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ జవాన్లు. ఫెంగల్ తుఫాన్ తమిళనాడులోని విల్లుపురంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 21 గంటల్లో 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పుదుచ్చేరిలో 49 సెంటీమీటర్ల వాన రికార్డైంది. 2015లో చెన్నైలో 49.4 సెంటీమీటర్ల వర్షం పడింది. కడలూరు, కల్లకురిచి, తిరువన్నామలై జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇక చెన్నైలో 24 గంటల్లో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక భారీ వర్షాలు, గాలులతో నిన్న చెన్నై ఎయిర్పోర్ట్ను మూసేసిన అధికారులు ఇవాళ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు దంచికొడుతున్నాయి. తుఫాన్ తీరం దాటినా వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఏకదాటిగా కురిసిన వర్షాలతో చెన్నైలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. దీంతో జనాలను పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక పుదుచ్చేరిలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలో నడుములోతు వరకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని వారిని రెస్క్యూ చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ జవాన్లు. ఫెంగల్ తుఫాన్ తమిళనాడులోని విల్లుపురంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 21 గంటల్లో 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పుదుచ్చేరిలో 49 సెంటీమీటర్ల వాన రికార్డైంది. 2015లో చెన్నైలో 49.4 సెంటీమీటర్ల వర్షం పడింది. కడలూరు, కల్లకురిచి, తిరువన్నామలై జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇక చెన్నైలో 24 గంటల్లో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక భారీ వర్షాలు, గాలులతో నిన్న చెన్నై ఎయిర్పోర్ట్ను మూసేసిన అధికారులు ఇవాళ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించారు. తమిళనాడు ప్రజలను ఫెంగల్ తుఫాన్ గజగజ వణికిస్తోంది. తుఫాన్ తీరం దాటినప్పటికీ ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో 2 రోజుల పాటు చెన్నై, తిరువల్లూరు, కారైకాల్ సహా 22 జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్పట్టు, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై, పుదుకొట్టై జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తమిళనాడులో వర్షాలపై మరిన్ని వివరాలు ప్రసాద్ రెడ్డి అందిస్తారు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో చెన్నై మహానగరంతో పాటు చెన్నైలోని సుమారు 22 జిల్లాలలో భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక లోతట్టు ప్రాంతాలు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలు కురవడంతో అనేక ఇళ్లలు వర్షపు నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఫెంగల్ తుఫాను దాదాపుగా తమిళనాడును అతలాకుతలం చేస్తూ ఉందని చెప్పొచ్చు. చెన్నై నగర వ్యాప్తంగా సుమారుగా 134 ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. చలిగాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం, అలాగే కుండపోతగా వరుసగా వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలు కూడా జాప్యం జరుగుతూ ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో చెట్లు నేల కొరగడం, అలాగే విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు జిల్లా అధికారులు తెలుపుతున్నారు. అలాగే విషాదకర ఘటన ఏంటంటే చెన్నై మహానగరంలో దాదాపు 3 వేరువేరు ప్రాంతాల్లో కరెంటు షాక్తో ఇప్పటికే 3 మరణించినట్లు అధికారులు వెల్లడించారు. సుమారుగా 14 గంటల తర్వాత చెన్నై విమానాశ్రయము ఇవాళ తెరుచుకుంది. ఎయిర్పోర్ట్లకి భారీగా వరద నీరు చేయడంతో శనివారం మధ్యాహ్నము చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అలాగే పలు విమాన సర్వీసులను కూడా రద్దు చేసినారు. అయితే ఇవాళ ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎయిర్పోర్ట్లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ప్రయాణికులకు విమానాల సర్వీసులు అందుబాటులోకి రానట్టు తెలుస్తూ ఉంది. ఇదే సమయంలో చెన్నై విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్లైన్స్కు పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యేందుకు వచ్చినటువంటి ఓ విమానానికి ల్యాండింగ్ సమస్య రావడంతో దాదాపుగా విమానం ఒక్కసారిగా కుదుపుకు గురైంది. వెంటనే ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. వెంటనే అప్రమత్తమై ఫ్లైట్ను టేకాఫ్ చేయడంతో ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక ఆ ఫెంగల్ తుఫాను ప్రధానంగా మనం చూసినట్టయితే పుదుచ్చేరి తీవ్రంగా ప్రభావం చూపిందని చెప్పొచ్చు. పుదుచ్చేరిలో దాదాపుగా పలు చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పుదుచ్చేరిలో దాదాపుగా సుమారుగా 47 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు విల్లుపురం జిల్లాలో 50 సెంటీమీటర్లు, కడలూరులో 18 సెంటీమీటర్లు,
మరకానాలో దాదాపుగా 23.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్తా ఉన్నారు. బెంగాల్ తుఫాను గత రాత్రి తీరం దాటినప్పటికీ మరకాలో ఇంకా చలిగాలు తీవ్రతగా ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పుదుచ్చేరిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా వర్షపు నీరు జలమయం కావడంతో ఇళ్లలోకి వీధుల్లోకి దాదాపుగా మోకాల్లోతు పైగా నీళ్లు చేరడంతో ప్రజలు రవాణా పూర్తిగా స్తంభించిన పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. అలాగే అనేక ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు, అలాగే సహాయక చర్యలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడంతో ఆర్మీని కూడా రంగంలోకి దింపుతున్నట్లు పుదుచ్చేరి అధికారులు ఇప్పటికే ప్రకటించిన సందర్భం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో అలాగే తమిళనాడు, పుదుచ్చేరి రెండు ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా గత 48 గంటలు అంటే దాదాపు 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ కావచ్చు, జిల్లా మంత్రులు కావచ్చు, జిల్లాల అధికారులు కావచ్చు, అందరూ కూడా ఎప్పటికప్పుడు వరదలపై అంచనా వేస్తూ వరదల సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే భారీ వర్షాలు కురిశాయో ఆ ప్రాంతాల్లో జిల్లా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులకు పర్యటిస్తూ సహాయక చర్యలను ముమ్మరం అయ్యేటట్లు అలాగే అధికారులను అందరూ కూడా సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో చెన్నై మహానగరంలో భారీగా దాదాపుగా 3 రోజులు కురుస్తున్న వర్షాలకు మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ ఆహారం, నీళ్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి సీఎం స్టాలిన్ అధికారులందరూ కూడా ఆదేశించారు. దీంతో మరో 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలకు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా అధికారులు అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏదైతే అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావాలని, లేదంటే ఇళ్లలోనే ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని, కంట్రోల్ కాల్ చేసి సహాయం పొందాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ వాసుతో ప్రసాద్ రెడ్డి, V6 న్యూస్.